హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ రెసిపీస్. ఈరోజు రెసిపీ బీట్రూట్ ఫ్రై. పిల్లలు బీట్రూట్ అంటే అస్సలు ఇష్టపడరు కదండి. మనం ఏ విధంగా చేసినా కానీ వాళ్ళు బీట్రూట్ అనే పేరు వినగానే వద్దు అనేస్తారు. అలాంటప్పుడు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. సింపుల్గా మన ఇంట్లో చేసుకున్నట్టే ఉంటుంది, కానీ టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది. బీట్రూట్ ఫ్రై తయారు చేయడం కోసం ముందుగా ప్యాన్లోకి 4 టేబుల్ స్పూన్ల వరకు నూనెను వేడి చేసుకోవాలి. నూనె వేడైన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు వేసుకుని, ఆవాలు చిటపటలాడుతున్నప్పుడు 1 టేబుల్ స్పూన్ శనగపప్పు వేసుకుని వేయించుకోవాలి. శనగపప్పు వేగిన తర్వాత దీనిలోకి 1 పావు కప్పు వరకు చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకుని ఒకసారి గరిటతో కలుపుకొని 1 పావు టీ స్పూన్ పసుపు, ఇంకా ఫ్రెష్ కరివేపాకు వేసుకుని కలుపుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు పచ్చివాసన పోయి కొంచెం మెత్తబడిన తర్వాత 2 కప్పుల వరకు బీట్రూట్ ముక్కలు వేసుకోవాలి. అంటే బీట్రూట్ బాగా చిన్నగా కట్ చేసుకుంటే బాగుంటుందండి. అంటే పెద్ద ముక్కలు అయితే మళ్ళీ పిల్లలు ఇష్టపడరు కదా, అందుకని చిన్న ముక్కలు బాగుంటాయి. ఇంకా మూత పెట్టుకుని మగ్గనివ్వాలి. మధ్య మధ్యలో మూత తీసుకుని గరిటతో కలుపుకుంటూ ఉంటే బాగా త్వరగా ఉడికిపోతుంది. బీట్రూట్ ఉడికిన తర్వాత 1 టీ స్పూన్ వరకు ఉప్పు, 1 టీ స్పూన్ కారం వేసుకుని కలుపుకోవాలి. దీనిలో మనం మసాలాలు లాంటివి ఏమీ వేయట్లేదండి. సింపుల్గానే ఉంటుంది, కానీ పోపు వేసుకున్నాం కదా, టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టుకుని మగ్గనివ్వాలి. 2-3 నిమిషాల పాటు మగ్గిన తర్వాత మూత తీసేసుకుని గరిటతో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మనకి ఆయిల్ సపరేట్ అవుతుంది అనేంతవరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆయిల్ కొంచెం సపరేట్ అవుతున్నప్పుడు ఇలా కొంచెం గ్రేట్ చేసుకున్న కొబ్బరి ముక్కల్ని వేసుకోవాలి. నేను ఈ బీట్రూట్ని దేంట్లో చాపర్లో చాప్ చేశానండి. దాంట్లోనే మళ్ళీ కొబ్బరి వేశాను కదా, అందుకని కలర్ తెల్లగా కాకుండా కొంచెం రెడ్గా కనిపించింది. కొబ్బరి వేసుకున్న తర్వాత దీంట్లో 4-5 వెల్లుల్లి రెమ్మలు కూడా వేసుకుని ఇలా కలిపి మూత పెట్టేసుకుని 2 నిమిషాల తర్వాత సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. బీట్రూట్ ఫ్రై రైస్లోకి బాగుంటుంది. ఇంకా సాంబారు, పప్పు లాంటివి చేసుకున్నప్పుడు దానిలోకి కాంబినేషన్గా చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంకా ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం ఫుడ్ ట్రీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరొక ఇంట్రెస్టింగ్ అండ్ టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాము.